నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా పాకాల మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ దివ్య ఆధ్వర్యంలో టీడీపీ మహిళల నేతల నందీశ్వరి, గణపతి, అలాగే కోమల, సంఘమిత్రుల సమక్షంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతంలో మహిళలపై వివక్షలు ఉండేవని, కానీ ప్రస్తుతం మహిళలు ఉపాధి, ఉద్యోగాలు, రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక తదితర రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. రాష్ట్రపతి స్థాయి పదవుల నుండి అంతరిక్ష రంగం వరకు మహిళలు తమ సత్తా నిరూపిస్తున్నారని తెలిపారు. మహిళలు పురుషులతో సమానమని, సమాజంలోని అన్ని రంగాల్లో వారు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తర్వాత కూడా తల్లులు తమ సంతాపం పట్ల లింగ వివక్ష చూపకూడదని, సమానత్వ భావన కుటుంబ స్థాయి నుంచి ప్రారంభం కావాలని సూచించారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో మహిళలే ముందుండాలని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆనందం అనే 3 అంశాలు ఉంటే కుటుంబం, సమాజం మరింత బలపడుతుందని, మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రతి మహిళ తన శక్తి సామర్థ్యాలను గుర్తించి కుటుంబంతో పాటు సమాజం, దేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. సృష్టికి మూలం స్త్రీ అని, మన జీవితంలో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి వంటి అనేక రూపాల్లో మహిళలు పాత్ర అత్యంత ప్రధానమని చెప్పారు. అందువల్ల మహిళలకు పురుషులతో సమానమైన గౌరవం ఇవ్వాలని వారన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళా జీవితంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు ప్రతి దీంట్లోనూ మగవాళ్ళకి సాటిగా ముందడుగులోనే ఉన్నారు. ఇంకా మాకు ప్రోత్సాహం అనేది ఉంటే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఈ ఒక ఏ దీంట్లో తీసుకున్నా కానీ మహిళలు ముందడుగు వేసి సక్సెస్ అవుతున్నాము. మాకు గవర్నమెంట్ తరఫున అయితే ఏమి, మాకు లోకల్ బ్యాంకర్స్ అయితే ఏమి, మాకు ప్రోత్సాహం అనేది చాలా ఇదిగా ఇస్తున్నారు. దానివల్ల మహిళలకి స్వయంగా బతకడానికి ఏదో ఒక ఇది చేసుకొని మేము ముందడుగు అనేది వేస్తున్నాము. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నుండి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు అందరూ అన్ని రంగాల్లో ముందున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మాకు బాగా సహకరిస్తుంది. ఈ సందర్భంగా ఈరోజే ముందు రోజే మేము మహిళా దినోత్సవం జరుపుకొని కన్నతండ్రి నుండి 50 ఎకరాల భూమిని పొంది కూడా ఆ కొడుకులు అతన్ని రోడ్డున పడేశారు. శతాధిక వృద్ధుడైనటువంటి ఆ తండ్రి తనను పోషించే దిక్కులేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోధిస్తున్నాడు. ఉంగరాల యాదగిరి అనే శతాధిక వృద్ధుడు ఒకప్పుడు 50 ఎకరాల ఆసామి, బాగా బతికిన కుటుంబం, 4 కొడుకులు, 2 కూతుర్లు, సంతానం. యాదగిరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. రజకారులతో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సైతం పోరాటాలు చేశాడు. కానీ బ్రతుకు పోరాటంలో కన్న కొడుకుల చేతిలోనే ఓడిపోయాడు. తండ్రి పేరు మీద ఉన్న భూమిని మొత్తాన్ని తమ పేర్ల మీద రాయించుకున్న సంతానం ఆయన ఆలనా పాలనను మాత్రం పట్టించుకోవడం లేదు. జీవితపు చరమాంకంలో దగ్గరికి తీసుకునే అయిన వాళ్ళు లేక ఒకరిద్దరి సహాయంతో వృద్ధాశ్రమంలో చేరి కొంత స్వాంతన పొందుతున్నాడు. మనసు చావక కన్న కొడుకుల ఇంటికి వెళ్తే ఇంకా బతుకున్నావా అంటూ దూషిస్తూ వృద్ధుణ్ణి కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టి బయటికి వెళ్ళగొట్టారు. జీవితపు మలిదశలో ఉన్న తనను పట్టించుకోకుండా తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి కొడుకులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ పెద్దలు తన పరిస్థితిని అర్థం చేసుకొని తమకు న్యాయం చేయాలని ఆ పెద్ద మనిషి వేడుకుంటున్నాడు. ఆదివారం ఆయన సైదాబాద్లో విలేకరులతో తన గోడు వెలబోసుకున్నాడు. అడిగితే కంప్లైంట్ పెట్టిండు. ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పెడితే చంపడానికి ప్రయత్నం చేసేది సంవత్సరం కింద ఆయన పట్టించుకుంటాడు. ఇప్పుడు ఏంటి ఓల్డేజ్ హోమ్లో ఒక రెండో కొడుకు మనవడు బిడ్డ, కొడుకు అంటే ఈయన మనవడు ప్రవీణ్ అంటే ఆయన తీసుకుపోయి, హరిప్రసాద్ అంటే తీసుకుపోయి ఒక ఓల్డేజ్ హోమ్లో పెట్టి ఆ బిల్లు కట్టి కాపాడుతాం. 50 ఎకరాలు సంపాదించినటువంటి అతనికి మొత్తం నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉంటే మా ఇద్దరు అన్నదమ్ములో పంచుకున్నాం. పంచుకుని 50 ఎకరాలు వచ్చింది. ఎంతమంది కొడుకులు? ఇక్కడ చూడు, ఎంతమంది కొడుకులు? ఎంతమంది? కొడుకులు ఎంతమంది? 4 కొడుకులు, 2 కొడుకులకి ఒక బిడ్డ, 2 కొడుకులకి ఒక బిడ్డ. నీ భూమి ఎవరెవరికి ఇచ్చినావు?
ఎవరికి ఇచ్చే అంతా ఉంచినంత కొంత ఇక పచ్చి దగ్గరే అమ్ముకున్నాడు. ఇప్పుడు చూసుకుంటున్నారా నిన్ను? చూడగానే ఈ గతి వచ్చింది. ఏమంటారు నీ కొడుకులు? ఏమంటారు, ఇంకా చేస్తలేవురా, 100 ఏళ్ళు దాటాయి, ఇంకెన్నడు చేస్తావురా అంటుంది. ఏం చేయాలి, దేనికోసం? సాగు అయిపోతుంది. మనం అయ్యా నా దగ్గర 2 లక్షలు ఉండే నగదు. మా చిన్న కొడుకు అన్నాడు, నీ పైసలు ఆడబెట్టావో మాకైతే అంటావు, పేమీ చేసుకోవాలి. ఇక దాని ద్వారా బంగారం తెచ్చి ఒక గొంతు చేయించుకున్నాం. ఇక అది చూసిన వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కటే విరోధం. ముసలికే బంగారమా ఇక్కడే, అది అమ్మి దినాలు చేస్తా. ఏ కొడుకు ఇంట్లో ఉంటున్నావు ఇప్పుడు నువ్వు? ఏ కొడుకు ఇంట్లో ఉంటున్నావు? ఏ కొడుకు దాడలేదు, చేయించారా వాటారా, ఉంటే ఉన్నోడు కాదు, పోతే పోయినోడు కాదు. ఎక్కడ ఉంటున్నావు మరి నువ్వు? ఇగో అయ్యా, ఇక కాలుకు పోటీ అయితే 8 దినాలు అనుకున్నాడు. 8 దినాలు పోయి 8 దినాలు కాక 15 రోజులు ఈడెలగొట్టి ఆడెలగొట్టి ఇదే తిరుగు. చేయి చేసుకురా నీ మీద? నీ మీద చేయి చేసుకున్నారా కొడుకులు? కొడుకులు కొట్టిరా? బట్టాలు దొడ్డి పోయేటాడు కొట్టిడు. 2 రోజులు ఒలిగొండ పోలీస్ స్టేషన్ పిలిపించేవాళ్ళు ఓసారి కొట్టిడు. అదే టైంలో మళ్ళీ తెల్లారి సౌత్ ప్రకారం మినిస్టర్ దగ్గర పిలిపించేవాళ్ళు ఆడ కొట్టిరు. ఇక ఇలా ఏగలేక బాధపడలేక బిడ్డల దగ్గర పోతే బిడ్డలు ఈ ఉప్పు కూడా ఏదో హాస్టల్లో ఉంటుందయ్యా. ఇప్పుడు 2 ఏళ్ళు వెళ్ళిపోయి 3వ ఏడు పడ్డది. ఆశ్రమంలోనే ఉంటున్నావు, వృద్ధాశ్రమంలో ఉంటున్నావు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19, 20 వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పారా పట్టుకుని చెత్తను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అలాగే మున్సిపల్ చైర్మన్ బుర్రా కుమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ తదితరులతో కలిసి తొలగించారు. ఎవరికి వారు పరిశుభ్రత పాటించుకొని డ్రైన్లలో మలేరియా అదేవిధంగా డెంగ్యూ విషజ్వరాలు సోకకుండా మీరు ప్రతి ఒక్క పౌరుడు క్లీన్ అండ్ గ్రీన్లో పాల్గొనాలి, పరిశుభ్రత పాటించే విధంగా చూడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క అన్ని డిపార్ట్మెంట్లను కూడా విద్య, వైద్యం, అదే రకంగా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లను కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏవి ఉన్నా కూడా పొలం గట్టులో ఉన్నటువంటి కాలువలు పూడికతీత కానీ, డ్రైనేజ్ పూడికతీత కానీ ప్రతి ఒక్క పని కూడా ఈ 9 రోజుల ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలి. చదువుకునేటువంటి విద్యార్థులు గురుకులాల్లో కూడా పరీక్షలు చేయించుకొని ఏదైతే రోగ నిర్ధారణ అయినటువంటి డాక్రా సంఘాలకు కానీ, మెట్మా సంఘాలు కానీ పరీక్షలు చేయించుకొని రోగ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వము నిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించే కొరకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదే రకంగా వైద్యంతో పాటు విద్యతో పాటు ఈరోజు మైనారిటీ సోషల్ వెల్ఫేర్ అదేవిధంగా మోడల్ స్కూల్స్ ప్రతి గురుకులాలలో కూడా విద్యార్థులను పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకు సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. డాక్రా సంఘాల మహిళలకైతే హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. 14 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మధ్యలో ఏదైతే మహిళా విద్యార్థులకి ఈరోజు భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా మరి వ్యాక్సినేషన్ కూడా నిన్న మనం డ్రైవ్ మీద ఇక్కడ మనం పార్టిసిపేట్ చేసాం. సో మన భూపాలపల్లి జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇది 99 రోజు యాక్షన్ ప్లాన్ ప్రకారం అది వర్క్ చేస్తున్నారు.
సిమిలర్గా ఇప్పుడే మీకు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పారు, మన హెల్త్ క్యాంప్ కూడా పెడుతున్నాం ప్రతి మహిళకి. సిమిలర్లీ జీపీస్లో కూడా స్పెషల్గా శానిటేషన్ డ్రైవ్ నడుస్తుంది. అండ్ సిమిలర్గా మనం మిగతా డిపార్ట్మెంట్తో కలిసి కూడా మనం ప్రతి అది ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం వర్క్ చేస్తున్నారు. ఈవినింగ్లో మన ప్రతి డైలీ ఈవినింగ్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనం రిపోర్ట్ తీసుకుంటున్నాను. సో ఆ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ డే కూడా మనం యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. సో ఎవ్రీడే మనం అది మన ఒక గూగుల్ షీట్ పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ మనకు రిపోర్ట్ ఇస్తున్నారు. అది మనం స్టేట్ గవర్నమెంట్కు కూడా పంపిస్తాం. సో అది దాని ప్రకారం ఒకవేళ ఎక్కడ సమ్ షార్టేజ్ ఉంటే, ఫీడ్బ్యాక్ ఉంటే మనం డిపార్ట్మెంట్కు ఢిల్లీ చెప్తున్నాం. సిమిలర్గా ఫిజికల్ రివ్యూ కూడా మనం మన డిపార్ట్మెంట్స్తో పెడుతున్నాం. దాని ప్రకారం ఇది లాస్ట్ 3 డేస్లో మనం ఎట్లా అయింది, ఇప్పుడే నేను ఫ్యూచర్లో ఏమేమి చేయవచ్చు అది అన్నీ. కృష్ణా జిల్లా రగ్బీ సంఘం ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గన్నవరం జడ్పీ హై స్కూల్ ప్లేగ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. 16 జిల్లాల నుంచి బాలికలు, సీనియర్ మహిళా క్రీడాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరి సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి బల్లవరం రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట మహిళల దినోత్సవం జరపడం తమకెంతో సంతోషం కలిగిస్తోందని వారన్నారు. మహిళల ఐక్యత, సాధికారిత, పురుషులతో సమభాగం కోసం పోరాటం ఫలిస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడిప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ల కోసం ప్రయత్నించడం శుభపరిణామమని వారన్నారు. ఇలాగా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులను ఒకరితో ఒకరు కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం. కృష్ణా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాంబాబు మాట్లాడుతూ ఇటీవల చెన్నైలో జరిగిన అండర్-15 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కాంస్య పథకాలు సాధించి 50,000 రూపాయల నగదును సంపాదించిందని అన్నారు. అలాగే ఇప్పటి వరకు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ మహిళలే పథకాలు సాధించుకోవడానికి అది మహిళలకే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. హాజరు కావటం, ఇంతమందిలో మనకు ఎంతో మంది సీనియర్ రగ్బీ ప్లేయర్స్ ఇక్కడ వచ్చారు. ఆ రగ్బీ ప్లేయర్స్ వచ్చినదే కాకుండా మరొకసారి ఉద్యోగం కూడా సంపాదించినారని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. అలాగే రగ్బీ ఈరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్న సందర్భంలో గర్ల్స్ కూడా రగ్బీ గేమ్ ఆడడానికి వస్తున్నారు, పోటీ పడుతున్నారు. వాళ్ళని చూడడానికి, వాళ్ళని ఆడిపించడానికి పీఈటీగా ఉద్యోగం సంపాదించింది. మరొకసారి ఉమెన్స్ డే సందర్భంగా గట్టిగా ఓకే, థ్యాంక్ యూ. ఈ సందర్భాన్ని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి మనకు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంబాబు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంవత్సరానికంతా ప్రిపేర్ చేసే దానికోసం అండర్ 12 ఇయర్స్ బాయ్స్ గర్ల్స్ టోర్నమెంట్ నిర్వహించిన దానికోసం మనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి కృష్ణా జిల్లా రగ్బీ అసోసియేషన్, అందులో ప్రత్యేకించి రాంబాబు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వివరిస్తూ ఎన్నో టోర్నమెంట్లు ఇదివరకు కూడా అండర్ 14 ఇక్కడ టోర్నమెంట్ జరిపించినారు. అలాగే వాళ్ళు నేషనల్స్కి ఏప్రిల్ వెళ్తారు. ఇప్పుడు అండర్ 12 టోర్నమెంట్ మనం జరుపుతున్నాం. ఇన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి టీం మేనేజర్ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లోనే రాణిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ రగ్బీ గేమ్ చూస్తున్నాము. బాయ్స్ తో పాటు పోటీ పడుతూ అన్ని జిల్లాల నుండి అన్ని టీమ్స్ కూడా గర్ల్స్ టీమ్స్ వచ్చాయి. దానికి చాలా సంతోషము. అదేవిధంగా ఇంకా ముందుకి గర్ల్స్ ఇంకా ముందు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టుగా పార్టిసిపేషన్ చేసినందుకు, పైగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మేము కొంచెం బాధగా ఉన్నాము. ఇక్కడికి వచ్చాము, మా స్కూల్స్లో మేము జరుపుకోలేకపోయామనేసి ఆ లోటును కూడా మన సార్ వాళ్ళందరూ తీర్చినందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీడలు కూడా ఒక ముఖ్యము. గర్ల్స్ బాయ్స్తో పాటు పోటీ పడుతూ రగ్బీలో ఇంత మంచిగా అన్ని జిల్లాల నుంచి టీంలు వచ్చినందుకు మీ అందరికి కూడా అభినందనలు. అంబర్పేట్ న్యూ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ ఉద్యమకారుడు మల్లికార్జున యాదవ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు మరియు అంగన్వాడీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా ఆశా వర్కర్లు తమకు 2 నెలల నుంచి జీతాలు రావడం లేదని, తమకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించినటువంటి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈ అసెంబ్లీ సమావేశంలో తమ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తానని, ఆశా వర్కర్లకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు జిహెచ్ఎంసి శానిటైజర్ మన వర్కర్స్ మరియు ఆశా వర్కర్లకి, మహిళా వర్కర్లకి ఈరోజు నేను బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మల్లికార్జున యాదవ్ నా ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ
నిత్యం ప్రజలకు సేవ చేసే ఆశా వర్కర్లు కానీ జిహెచ్ఎంసీ శానిటైజర్ వర్కర్లకు కానీ నాకు సేవ చేసుకునే భాగ్యం ఈరోజు కలిగినందుకు నేను అంబర్పేట ఎమ్మెల్యే గారికి మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మహిళలను గౌరవించుకుంటూ నిత్యం ఏదైతే ప్రజలకు సేవ చేసే జిహెచ్ఎంసీ వర్కర్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ ప్రజలు రుణపడి ఉంటారు. మేము కూడా మా తరఫున సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తాం. ఈరోజు ఆశా వర్కర్లకి వివిధ సమస్యలు వాళ్ళు తెలియజేసారు. వాళ్ళకి జీతాలు తక్కువని, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ లేవని, లేదంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని, ఇవన్నీ సమస్యలను కూడా మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాలేరు వెంకటేష్ గారు అసెంబ్లీలో రాబోయే సమావేశాల్లో లేవనెత్తా అని చెప్పారు. దానికి వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఏదైతే జిహెచ్ఎంసీ మహిళా వర్కర్లకు సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా సంపూర్ణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీర్చే విధంగా మా ఎమ్మెల్యే కృషి చేస్తారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రముఖ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రా నారాయషు పూజితే తత్ర దేవత అనే శ్లోకంతో ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ప్రసంగిస్తూ మహిళల పట్ల చులకన భావంతో చూడకూడదు, వారిని గుర్తించడం గౌరవించడమే మన సంస్కారమని వారు అన్నారు. దత్తత తీసుకుని వాళ్ళ ద్వారా రాజ్యానికి అప్పగించే తరుణంలో లేదు మా ఆడబిడ్డ కూడా మా రాజ్యానికి రానేరుతుందని చెప్పి ఆ రోజు ఆమె పట్టాభిషేకం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆమెను మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఎంత ఘన చరిత్ర కలుగుతున్నటువంటి ఈ భారతదేశంలో. అదేవిధంగా 1885లో కాంగ్రెస్ పుట్టిన తర్వాత 1925 వచ్చానికి సరోజినీ నాయుడు గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రం కోసం పోరాటం సాగించారన్నమాట. వీళ్ళందరినీ మనం తీసుకోవాలి. ఎందుకు ఇవాళ మనం చెప్పుకుంటా ఉన్నామంటే మనం మారుతూ వస్తున్నాం. మన పూర్వతరాలు ఏ విధంగా ఉన్నాయి, చదువుకు దూరంగా ఉన్నాం, వంటింటికి పరిమితం అవుతున్నాం. అలాంటి తరంలోంచి ఈ రోజు నేటి భారతదేశంలో అగ్రభాగాన మనం మహిళలు ఉన్నారంటే దానికి అందరికీ కూడా మనం మహనీయులు చేసినటువంటి చరిత్ర మనం మర్చిపోకూడదు. మరియు ముఖ్యంగా ఇవాళ మీరు చెప్తా ఉన్నాం, ఈ రోజు మీరు ఉద్యోగస్తులుగా ఉన్నారు, చట్టసభలకు వెళుతున్నారు, అదేవిధంగా సమాన హక్కులు పొందుతూ ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1951లో హిందూ కోడ్ బిల్ తీసుకురావడం జరిగింది అనమాట. ఈ హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చిన తర్వాత మహిళలకు ఆస్తిలో హక్కులు వచ్చాయి, మహిళలు సమానంగా విద్యా అవకాశాలు పొందుతున్నారు, మహిళలు అన్ని రకాల్లో అభివృద్ధి చెందుతున్నారు, మహిళలు 1/3 చట్టసభలకు రిజర్వేషన్ పోతా ఉన్నారు. మరియు ముఖ్యంగా ఇవాళ మహిళలు భర్తలో వదిలేసిన తర్వాత భార్యలకు భరణం ఇవ్వాలని చెప్పి, అదే విధంగా వాళ్ళకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని చెప్పి అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది అనమాట హిందూ కోడ్ బిల్లులో. అప్పుడు హిందూ కోడ్ బిల్లు తీసుకుని వస్తుంటే కొంతమంది దాన్ని అపోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎట్టకేలకు హిందూ బిల్లు రాజ్యాంగంలో అమలు అయ్యి తీరింది. దానికి మనం చెప్పుకోవాలి భారత రాజ్యాంగం ఆర్టికల్. టీవీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. Until then, keep watching One TV News.